వాళ్ళు మమ్మల్ని భయపెట్టారు కాబట్టి మేము భయపడ్డాము అని అంటే మనలో లోపల స్టాక్ ఉంది భయం అన్నది. అది ఉంది కాబట్టి భయపడ్డాం. తెలంగాణగా నిరాకారుడికి కనెక్ట్ అయ్యి ఆ దేహం అన్న స్థితి నుంచి ఆత్మ అన్న స్థితికి వస్తే భయం పోతుంది. భయం ఎందుకు వస్తుంది? నాకేమవుతుంది, నా వాళ్ళకి ఏమవుతుంది, నేను సంపాదించుకున్నది ఏమవుతుంది, ఇదే మన భయానికి కారణం. సో ఎప్పుడైతే ఆత్మ అన్న స్థితిలో ఉంటామో నాకేమవుతుంది, నా వాళ్ళకి ఏమవుతుంది, నేను సంపాదించుకున్నది ఏమవుతుంది అన్న భయం సహజంగా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, తీరి ఆ మనమే ఆలోచిస్తున్నాము, మనమే చేస్తున్నాము అన్న విషయం మనకి అవగాహన పెరుగుతుంది. అందుకే శాస్త్రాలు రాసేటప్పుడు ఈ విషయాన్ని రాక్షసులు అని అంటే శిశుపాలుడు అన్న రాక్షసుడు ఎక్కడున్నాడు, మనలోనే ఉన్నాము, మనమే ఆలోచిస్తున్నాం, మనమే నిర్ణయాలు తీసుకున్నాం, దాని తప్పులు చేస్తున్నాం. కానీ మాది అసలు తప్పే లేదన్నట్టు అవతల వాళ్ళని తిట్టేస్తున్నాం, నీ వల్లే చేస్తున్నాం, శిశుపాలుడి టైప్ లో. అప్పుడు భగవానుడు ఏం చేశారు, శ్రీకృష్ణుడు స్వదర్శన చక్రాన్ని, స్వదర్శనం అంటే నన్ను నేను దర్శించుకోవడం అంటే ఆత్మజ్ఞానము. సో ఆత్మజ్ఞానము భగవద్గీతలు ఎక్కడ చెప్పారు, 2వ చాప్టర్ సాంఖ్యయోగా నుంచి స్టార్ట్ అయిపోయింది. అంటే 2వ చాప్టర్ సాంఖ్యయోగ ఆత్మజ్ఞానాన్ని ఏదైతే ఉందో దీన్ని భక్తిలో పౌరాణిక కథల రూపంలో రాసేటప్పుడు స్వదర్శన చక్రాన్ని తిప్పి నరికేశారు అని అంటే ఆత్మజ్ఞానంతో, జ్ఞానం యొక్క శక్తి ద్వారా అక్కడ నరకబడ్డారు, సంహరించబడ్డారు. పదము సంహరణ అంటే ఈ రోజు గనక నాకు ఆత్మజ్ఞానం వస్తే నేనే తప్పు చేస్తున్నాను, నాలోనే శిశుపాలుడు ఉన్నాడు, నాలోనే రావణాసురుడు ఉన్నాడు, నాలోనే జరాసంధుడు ఉన్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. సో అది చెప్పడం కోసం అని చెప్పి శ్రీకృష్ణుడు స్వదర్శన చక్రాన్ని తిప్పి సంహరించినట్టు చూపించారు పౌరాణిక కథల్లో. శివుణ్ణి చూపించేటప్పుడు త్రిశూలంతో చూపించారు. త్రిశూలం అంటే ఇక్కడ 3 ఉంటాయి దానికి, ఆ త్రిశూలం ముందు దాని పైన అంటే ఏంటి, ఆత్మ పరమాత్మ ప్రకృతి మధ్యలో నడుస్తున్న ఈ డ్రామాని అనే ద్వారా మనలో అజ్ఞానాన్ని తీసేస్తాడు. సో ఈ సంహరణ రాక్షసులను ఎందుకు సంహరిస్తున్నాడు, అహంకారం అజ్ఞానం పోతేనే, ఆ సంహరణ జరిగితేనే పరధర్మంలో ఉన్న ఆత్మ స్వధర్మంలోకి వస్తుంది. సో భగవంతుని అవతరణ దేనికి జరిగింది, ధర్మస్థాపనకు జరిగింది. ఇది థియరీ, భగవద్గీత ప్రాక్టికల్. సో ప్రాక్టికల్ ధర్మస్థాపన చేసేటప్పుడు ఏం చేస్తాడు, మనలో గనక శిశుపాలుడు ఉంటే మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. ఇచ్చినప్పుడు అరే తప్పులు అవతల వాళ్ళు కాదు, నేనే నిర్ణయించి నేనే చేస్తున్నానన్న విషయం తెలిసినప్పుడు ఆ జ్ఞానంతో నాలో ఉన్న శిశుపాలుని నేనే సంహరిస్తాను. అప్పుడు ఏమవుతుంది, పరధర్మంలో ఉన్న ఆత్మ స్వధర్మంలోకి వచ్చేస్తుంది. సో భగవద్గీతల థియరీ ఉంది, రామాయణ మహాభారతాల్లో ఈ సాంఖ్యయోగాలు చెప్పిన ఆత్మజ్ఞానాన్ని ఏ రకంగా మనము మన దైనందిన జీవితంలో వాడుకోవాలని చెప్పి ఈ రకంగా శ్రీకృష్ణుడిని పెట్టి ఆ తర్వాత రాక్షసులని పెట్టి కథ ద్వారా సామాన్య ప్రజల వరకు తీసుకొచ్చారు.